హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ అనకాపల్లి అమ్మాయినండి. మీరందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఏంటా ఏర్పాట్లు అనుకుంటున్నారా? ఈరోజైతే మా గ్రామదేవత పండగండి. ఇంకా బండారమ్మ తల్లి పండగ అయితే చేస్తున్నామండి. ఇంకా ముందు రోజైతే పాట ఊరేగింపు ఇవన్నీ కూడా అయిందండి. మరుసటి రోజైతే ఘటాలు ఊరేగింపు అయితే ఉందండి. పండగ రోజు రాత్రికైతే ఘటాలు ఊరేగింపు అయితే జరుగుతుందండి. అందువల్ల ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఇంక ఈ ఏర్పాట్లన్నింటికి కూడా ముందు రోజు రాత్రి పాటకైతే పెద్ద ఘటాల్లో పప్పు బియ్యం అయితే వేస్తారండి. ఆ పప్పు బియ్యాన్ని అయితే వండేసి చక్కగా మరుసటి రోజు ఈ ఘటాలు ఊరేగింపు రోజు అయితే జ్యోతులు పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తామండి. ఆ ఊరేగుతున్నప్పుడు అయితే ఇంక ఈ 2 ఘటాల్లో ఉన్న పప్పు బియ్యాన్ని వండేసి అయితే చక్కగా మంచిగా ఉపారం అయితే తల్లికి పెట్టాలండి. ఆ ఉపారం పెట్టేసి ఇదిగోండి మా గ్రామ దేవత ఇంకా బండారమ్మ తల్లికి అయితే ఉపారం పెట్టేసి ఇంకా ప్రతి ఇంటి నుంచి అయితే ఒక జ్యోతి అయితే వస్తుందండి. ఒక ఘటం అయితే రెడీ అయ్యి వస్తుంది. ఇంకా ఘటాలందరం కూడా మొత్తం ఆడవాళ్ళందరూ నెత్తినెట్టుకొని మొత్తం ఊరేగుతామండి. మొత్తం ఆ ఊరు వీధి పొలిమేర వరకు అయితే ఊరేగించుతూ మొత్తం ఘటాలన్నీ కూడా అందరం కూడా తిరుగుతామండి. ఇంకా తల్లి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా చాకలమ్మ వచ్చి అయితే మటుకు చీరలు పరుస్తుందండి. చాలా బాగా జరుగుతుందండి మా ఊర్లో అయితే బండారమ్మ తల్లి పండగ. ఇంక ఈ పండగ అయితే మటుకు సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతుందండి. ఫస్ట్ బండారమ్మ తల్లి పండగ అయితే స్టార్ట్ అవుతుందండి. తర్వాత దుర్గలమ్మ పండగ అవుతుంది. తర్వాత మన్ని తల్లి పండగతో అయితే మా గ్రామ దేవత పండగలు అయితే అయిపోతాయండి. ఇంకా ఇట్లాగైతే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇంకా ఆడవాళ్ళందరూ ఒకరు ఇంటి నుంచి ఘటాలు అయితే అన్నీ రెడీగా వస్తున్నాయండి. ఇంకా ఆడవాళ్ళందరూ రాబోటికి కొంచెం టైం పడుతుంది కదండి, తెలిసిందే కదా. ఇంకా ఆడవాళ్ళందరూ వచ్చేటప్పటికి మేము అందరం కూడా రెడీగా ఉండాలండి. ఇంకా డప్పులోళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా డప్పులు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా డప్పుల సౌండ్కి ఇంకా ఎక్కడెక్కడి నుంచి మొత్తం ఆడవాళ్ళంతా ఇళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తారండి. ఇంకా చక్కగా ముందంతా ఉదయం అంతా ఉపారాలు పండగ హడావడి అంతా అయిపోయింది కదండి. ఇంకా నెత్తినైతే ఘటాలు పట్టుకొని ఇంకా బయలుదేరుతున్నామండి. పెద్ద ఘటం ఉంది కదండి, పెద్ద ఘటంలో పప్పు బియ్యం వండాం కదండి, అది కాకుండా సగం పైగా ఉంటుంది. ఘటన అయితే చాలా బరువుగా ఉంటుందండి. పెద్ద ఘటం మటుకు మగవాళ్ళు ఎత్తుకుంటారండి. ఈ నేను ఎత్తుకున్నాను చూడండి, ఇది రెండో ఘటం వెళ్ళి ఇందులో కూడా పప్పు బియ్యం సగం పైగా వండింది ఉంటుందండి. కుండ వేడిగా ఉండి పైన జ్యోతి ఇంకా మనకి ఘటన అయితే చాలా బరువు ఉంటుందండి. ఇంక ఈ డప్పులోల సౌండ్కి ఘటాలు బరువు అయిపోయి ఇంకా ఎలా ఉంటుందో తెలుసండి. అమ్మవారు మన మీద కూర్చున్నట్టే ఉంటుందండి. అంత కలగా మొత్తం అన్ని వీధులు ఇంకా చూసారండి. ఆడవాళ్ళంతా ఎంత కలకలలాడిపోతున్నారో. మొత్తం అందరం కూడా ప్రతి వీధి నుంచి కొంతమంది అయితే కలుస్తారండి. అలా లాస్ట్కి అయ్యేసరికి చాలామంది ఆడవాళ్ళు అయితే కలిసిపోతామండి. అలా మొత్తంగా అన్ని వీధులు తిరిగి మా పొలిమేర దగ్గరికి మళ్ళీ అయితే వచ్చి తల్లికి అయితే మొక్కునైతే సమర్పించుకొని ఇంక మళ్ళీ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతామండి. మీకు మీ వీధుల్లో ఇలా చేసుకుంటారండి, మీ గ్రామంలోని మా వీధిలో అయితే ఇలా చేసుకుంటారండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు చూసినందుకు ఆ తల్లిదయ్య మీ మీద ఉండాలంటే వెళ్తూ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఘటాలు ఊరేగింపు నుంచి మొత్తం గుళ్ళు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. గుళ్ళన్నీ కూడా చూసేసాక అప్పుడు మళ్ళీ మా తల్లి బండారు తల్లి దగ్గరికి అయితే వస్తామండి. ఇంకా మా పండగ సందడి అయితే ఇలా ఉందండి. ఇది మన ఛానల్లో, మీ అనకాపల్లి అమ్మాయి ఛానల్లో ఫస్ట్ వీడియో కదండి. మీ అందరూ కూడా ఎలా అనిపించిందో ఒక్కసారి లైక్ అయితే ఇచ్చి కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. వెళ్తూ ఆ బండారు తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్.